Hey, hello guys, welcome back to our channel. I am Miss Mechanic Basha from Nellore. ఈరోజు మనం చేయబోతున్న ఈ వీడియో వచ్చేసి వాటర్ వాష్ గురించి. సో ఈ బుల్లెట్ అయితే నాదే అనమాట. దీనికైతే ఏ విధంగా అయితే వాటర్ వాష్ చేపిస్తున్నానో అదేవిధంగా ప్రతి ఒక్క బైక్కి మన వర్క్షాప్లో ఇదే విధంగా వాటర్ వాష్ అయితే జరుగుతుంది. సో ఈ వాటర్ వాష్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి నేను క్లియర్ కట్గా వీడియో అయితే చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ బుల్లెట్ అయితే నేను రీసెంట్గా పర్చేజ్ అయితే చేశాను. సో ఇదైతే సేల్ పర్పస్కి కాదు, ఓన్గా ఉంచుకోవడానికే ఈ బైక్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదైతే సింగిల్ హ్యాండ్ యూజ్డ్, నీట్గా ఉంది బండి అంతా కూడా. అండ్ అక్కడక్కడ తుప్పు అనేది వచ్చేసింది. సో ఆ తుప్పు అంతా కూడా లైక్ ఈ వాటర్ వాష్లో ఎలా పోతుందో మీకు ఒకసారి చూపిస్తాను. నాకు చిన్న ఖర్చు అండి, ఖర్చు కూడా ఎక్కువ ఏమవ్వదు. కాకపోతే ఆ వాటర్ వాష్లో మనకు ఎవరైతే వాటర్ వాష్ చేస్తున్న వ్యక్తి ఉంటాడో సో తను కొంచెం నీట్గా కాన్సన్ట్రేటివ్గా నీట్గా చేస్తే ఆ తుప్పు అంతా కూడా వదిలించేయచ్చు. చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ అయితే ఈ బైక్కి లైక్ వాటర్ ప్రెషర్ పెట్టేసి మొత్తం అంతా కూడా డస్ట్ అనేది కానీ మట్టి కానీ ఎక్కడ ఉందో మొత్తం అంతా కూడా వాటర్తో అయితే క్లీన్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, మనము ఇంట్లో అంట్లు తోముతాం చూసారా, పీస్ ఉంటుంది ఐరన్ది. సో ఆ పీస్ అయితే తీసుకొని నీట్గా మనకి ఎక్కడెక్కడైతే తుప్పు ఉందో ఎక్కడెక్కడైతే ఎక్కువ డస్ట్ ఉందో సో దాన్ని అయితే నీట్గా క్లీన్ అయితే చేయాలన్నమాట. యాక్చువల్గా మనం వాటర్ వాష్ చేయించేది కోహినూర్ వాటర్ వాష్లో. సో నెల్లూరులో ఉండే వాళ్ళకైతే కోహినూర్ వాటర్ వాష్ గురించి తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫేమస్ వాటర్ వాష్ సెంటర్ అనమాట మన నెల్లూరులో. జస్ట్ మన ఏదైతే మద్రాస్ బస్ స్టాండ్ ఉందో సర్కిల్, అక్కడ నుంచి మనం ఒక లెఫ్ట్ తీసుకున్నామంటే ఆ కోహినూర్ వాటర్ వాష్ సెంటర్ అనేది అయితే వస్తుంది. భవానీ రెసిడెన్సీ పక్కనే ఉంటుంది. సో ఈ బైక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏదైతే ఈ స్టీల్ది పీస్ ఉందో దాంతో నీట్గా తుప్పు అనేది ఎక్కడెక్కడ ఉందో మొత్తం అక్కడ నీట్గా అయితే తుడిచేస్తున్నారనమాట, బాగా స్క్రబ్ చేస్తున్నారనమాట. సో ఈ వాటర్ వాష్ చేస్తుంది మనకి జీలుబాయ్. సో ఇక్కడ జీలుబాయ్ చాలా సంవత్సరాల నుంచి అయితే పనిచేస్తూ ఉన్నాడు. మనకు కూడా చాలా మంచిగా వాటర్ వాష్ అనేది నీట్గా అయితే చేసిస్తుంటాడు అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు అవుట్లుక్ అనేది ఎలా వస్తుందో, ఆ తుప్పు అంతా కూడా ఎలా వదిలిపోయి లైక్ బైక్ అనేది ఎలా వస్తుందో. వాటర్ వాష్ అయిపోయిన తర్వాత ఈ బండి నేను బఫింగ్ కూడా ఇవ్వాలి, లైక్ చాంబర్ కేసెస్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెగ్స్కి, అదేవిధంగా ఇంజన్ క్యాప్స్కి అన్నిటికి కూడా బఫింగ్ అనేది చేయించేస్తాను. సో ఫస్ట్ వాటర్ వాష్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోవాలి. చూడండి ఇక్కడ మన మిర్రర్స్ దగ్గర కూడా ఎక్కువగా తుప్పు పడుతూ ఉంటుంది, రస్టింగ్. సో వాటిని కూడా నీట్గా ఈ పీస్తో మనము తుడుచుకున్నామంటే మీకు ఈజీగా రస్టింగ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. చూడండి ఎలా రిమూవ్ అయిపోతుందో ఆ రస్టింగ్. దీనికి ఫోమ్ వాష్ కూడా చేపిస్తామండి. యాక్చువల్గా ఫోమ్ వాష్ కూడా వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క చోట మనకి డస్ట్ ఎక్కడెక్కడ ఉందో మట్టి ఎక్కడెక్కడ ఉందో నీట్గా అయితే చేస్తాడు మన జీలుబాయ్ ఇక్కడ. ఇన్కేస్ మీరు ఇండివిజువల్గా రెగ్యులర్గా వాటర్ వాష్ చేయించుకోవాలంటే ఈ కోహినూర్ వాటర్ వాష్ సెంటర్ని అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి. మంచిగా చేస్తారు. అంటే మీకు చూడడానికి మొత్తం ఒక రస్టిక్ లుక్ ఉంటుంది వాటర్ వాష్ సెంటర్ అంతా కూడా. దాన్ని చూసి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఓల్డ్ వాటర్ వాష్ సెంటర్ కాబట్టి అలానే ఉంటుంది ఇది. సో నీట్గా ఇండికేటర్ క్యాప్స్ కానివ్వండి, బంపరు, రిమ్ములు మొత్తం నీట్గా అయితే తుడిచేస్తాడు. ఈయనండి ఆ ఓనరు, ఈ వాటర్ వాష్ సెంటర్కి ఓనర్ ఈయన. ఈయన కూడా మన బండి అయితే వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరుండి ఆయన అయితే చెప్పి మరి పని అయితే చేపిస్తూ ఉంటారు. అంటే మన వర్క్షాప్ అన్నా మా డాడీ అన్నా కొంచెం అభిమానం ఎక్కువ ఆయనకి. సో అందుకోసం మన వర్క్షాప్ నుంచి కానీ మన డాడీ కానీ మా షాప్లో ఎవరు వెళ్ళినా కానీ కొంచెం అభిమానంగానే మాట్లాడి దగ్గరుండి మన బండి అయితే నీట్గా వాటర్ వాష్ అయితే చేపిస్తారు ఆయన దగ్గరగా ఉండి. ఆయన పేరు రెడ్డి, మేమైతే రెడ్డి అంకుల్ అని పిలుస్తాం ఆయన్ని. చూడండి ఎంత నీట్గా వాటర్ వాష్ అయితే చేస్తాం మా జీలుబాయ్. యాక్చువల్గా ఆయన కోసం కూడా ఈ వీడియో తీసాను అనమాట. సో ఆయన ఎంతైతే కష్టపడి లైక్ వాటర్ వాష్ అనేది చేస్తున్నాడో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చేపించాను. అండ్ ఇక్కడ ఈ సైలెన్సర్ దగ్గర మనకి ఏదైతే రస్టింగ్ ఉందో అదైతే పోదండి. యాక్చువల్గా అది బాగా అక్కడ హీట్కి అంటుకుపోయి ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఎంత రబ్బింగ్ చేసినా కానీ అక్కడ నుంచి మాత్రం ఆ రస్టింగ్ అనేది పోదు. రిమైనింగ్ బంపర్స్ కానివ్వండి, రిమ్స్కి అన్నిటి కూడా ఇదైతే వెళ్ళిపోయిందనమాట రస్టింగ్. సో ఇప్పుడు ఒకసారి సోప్ వేస్తున్నారు. ఫస్ట్ ఏం చేశారు, వాటర్తో బాగా ప్రెషర్ పెట్టేసి నీట్గా బండి అంతా కూడా మట్టి అనేది పోయేంత వరకు చేశారు వాటర్తో. దాని తర్వాత ఏదైతే మనకి ఐరన్ పీస్ ఉందో ఐరన్ పీస్తో నీట్గా రస్టింగ్ అనేది ఎక్కడెక్కడ ఉందో దాన్ని నీట్గా అయితే గీసేశారు మొత్తం అంతా కూడా. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో సోప్ అనేది వేస్తున్నారు. ఇది వచ్చేసి సోప్ వేస్తున్నారు అనమాట. సోప్ వేసిన తర్వాత మళ్ళీ దీనికి
మనకి ఏదైతే ఫోమ్ వాష్ ఉంటుందో ఫోమ్ కూడా వేస్తారు. ఫోమ్ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సోప్ వేసి దాన్ని అయితే నీట్గా తుడుస్తారనమాట బండిని. అయిపోయిన తర్వాత ఒకసారి డీజిలింగ్ కూడా చేపిస్తాను. ఆయిలింగ్ అనేది రస్టింగ్ అనేది ఎక్కువ పట్టకుండా, ఎక్కువ అది స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇదిగోండి ఫోమ్ వాష్, ఇది ఫోమ్ అనేది కొట్టేస్తున్నాను నీట్గా. అంటే కాస్ట్ విషయానికి వస్తే కొంచెం రిలయబుల్గానే తీసుకుంటారు. కాస్ట్ కూడా లైక్ కంపారిటివ్లీ బయట ఉన్న వాటర్ వాష్ సెంటర్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువే తీసుకుంటారు మీకు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే వాటర్ వాష్ అనేది ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు. లైక్ ఎందుకు వాటర్ వాష్ సెంటర్ దాకా వెళ్ళడము, మన ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పేసి. పర్లేదండి, మీరు ఇంట్లో కానీ చేసుకోవచ్చు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ గన్ అనేది ఉండాలి. ఆ వాటర్ స్ప్రే చేసే గన్ ఏదైతే ఉందో బాగా ప్రెషర్తో వాటర్ అనేది రావాలన్నమాట. యాక్చువల్గా ఈ వాటర్ గన్లో ప్రెషర్తో వాటర్ వస్తుంది, మీకు వచ్చే వాటర్ తక్కువే కానీ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల లోపల ఏదైతే డస్ట్ ఉందో మనకి చేతులు కూడా లైక్ పెట్టలేని ప్లేసెస్లో వాటర్ ఫోర్స్తో ఆ ప్రెషర్తో మట్టి అనేది పోవాలి. కానీ మన ఇంటి దగ్గర మనము పైప్ పెట్టి చేస్తుంటాం వాటర్ వాష్. అలా చేసామంటే మట్టి అనేది పోదు, అలా నిండిపోతుంది. లైక్ చిన్న చిన్న సందులు ఉంటాయి. లైక్ ఇప్పుడు మడ్గడ్ ఉంది, మడ్గడ్ కిందకి వాటర్ కొట్టాలంటే ఖచ్చితంగా ప్రెషర్ ఉండాలి. ప్రెషర్ లేకుండా ఇక్కడ మీరు ఎంత వాటర్ కొట్టినా కానీ వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ప్రెషర్ గన్తో మనము ఆ వాటర్ వాష్ చేపిస్తే ఆ డస్ట్ ఈస్ట్ అంతా కూడా వదిలిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే ఓకే ఆ ప్రెషర్ వచ్చే గన్ను. ఇన్ కేస్ లేకపోతే ఖచ్చితంగా ఆబ్వియస్లీ మనము వాటర్ వాష్ సెంటర్కి అయితే రావాలి. చూడండి, ఇప్పుడు దీనికి ఫోమ్ అనేది వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వదిలేశారనమాట, కొంచెం మిగిలిన డస్ట్ అంతా కూడా వదలడానికి. వన్స్ వదిలేసిన తర్వాత ఇంకొకసారి నీట్గా తుడిచేసి వాటర్ అయితే కొట్టేస్తున్నారు. సో కంప్లీట్గా వాటర్ వాష్ అయితే కంప్లీట్ అయింది. సో దాని తర్వాత ఎయిర్ పట్టాలి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎయిర్ అనేది ఎందుకు పట్టాలంటే ఆ వాటర్ అనేది మనకి ప్లగ్గుల్లో, అదేవిధంగా స్విచ్ల్లో, ఆ కీస్ దగ్గర అన్నింటిలో వెళ్ళిపోయి ఉంటుంది. సో అక్కడ ఖచ్చితంగా వాటర్ వాష్ అయిపోయిన తర్వాత ఈ ఎయిర్ అనేది పట్టాలి. ఎయిర్ పట్టినప్పుడు అదేమవుతుందంటే ఆ వాటర్ అనేది దిగిపోతుంది, డ్రై అయిపోతుంది. చూడండి, క్యాప్స్ దగ్గర ఈ ప్లగ్స్ దగ్గర నీట్గా ఎయిర్ అనేది పట్టేస్తున్నారు బండిని త్వరగా స్టార్ట్ అవ్వడానికి. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ వాష్ చేసిన వెంటనే మనకి బండి అనేది స్టార్ట్ అవ్వదు. అండ్ దట్టు కొన్ని సెన్సార్ వెహికల్స్ అయితే సెన్సార్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి వాటర్ వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎయిర్ అయితే పట్టండి. అండ్ ఇంకో విషయం మీరు మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ వాష్ అప్పుడు బుల్లెట్ బైక్స్కి ఏదైతే మనకి పెట్రోల్ ట్యాప్ ఉంది చూసారా, క్యాప్ పైన, ఆ క్యాప్ దగ్గర ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోండి. ఇంటికి అక్కడ లాకెట్ ఫెయిల్ అయినప్పుడు అక్కడ నుంచి వాటర్ అనేది ట్యాంక్లో వెళ్ళడానికి చాలాసార్లు అబ్జర్వ్ అయితే చేసామన్నమాట. సో అది కాకుండా చూసుకోండి. సో నా బండి అనే కాదు, మన వర్క్షాప్ వచ్చిన ప్రతి ఒక్క బండి కూడా ఇదే విధంగా వాటర్ వాష్ అయితే జరుగుతుందన్నమాట. సో మీరు కూడా మీ బైక్ ఆర్ స్కూటీ సర్వీస్ చేయించుకోవాలంటే మన షాప్ని అయితే విజిట్ చేయండి. షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్, ఆపోజిట్ టు హోటల్ రియాజ్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్.